ఆదిలాబాద్ లో 100 మంది ఉండే కానీ ఇప్పటిదాకా ఎవరు పెట్టలేదు. అంతే. ఎవరు ఈసారి గుర్తుపట్టావా? 3 సంవత్సరాల తిండి పెడుతున్నాడు ఆదిలాబాద్ ఓళ్ళు పెట్టాలి. దేవుడు అన్నటోడు కనపడడు, కనపడేటోడే దేవుడు. అదే మా సీనన్న. ఏడైతే దేవుడు మానవ రూపంలో వచ్చిండో అదే సీనన్న రూపంలో వచ్చిండు. కాబట్టి ఇంతమంది జనం ఏ దేవాలయాల్లో కనబడడు. అన్న ఎమ్మెల్యే కోసము గెలలేదు కానీ అన్న ఎమ్మెల్యే కన్నా ఎక్కువ పనిచేస్తున్నాడు. ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి ఇవాళ మా కడుపు నింపుతుండు. 100 మందికి రోజు 100 మంది కడుపు నింపుతుండని అంటుండు. సంతృప్తి ఇస్తున్నది ఇది ఈ కార్యక్రమం. చేస్తున్న సేవలు చూస్తేనే మాకు సంతోషం వేస్తుంది. అసలు ఇదంతా కూడా ప్రపంచానికి తెలవాలి. ఇప్పటిదాకా నాకే తెలియదు. 3 ఏళ్ళ ఎన్ని ఏళ్ళ నుంచి జరుగుతుందన్న? 4 సంవత్సరాలు దాదాపుగా. గ్యాప్ వచ్చింది ఎప్పుడన్నా? ఎప్పుడు రాలే ఒక్క రోజు కూడా. తోకబారు చూడు, తోకబారు ఉషిలకెళ్ళి పుట్టల్లా, అది పుట్టలకెళ్ళి ఉషిల గుంపు అగో అట్ట కనపడుతుంది. జర తీయ్యా కెమెరా మంచిగా తీయరయ్యా. ఏ ఊర్రా? అంకోలి 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 అంకోలి. ఏ పని మీద వచ్చినావు? మేము చందం అంకోలి చందం అమ్మో. ఇది ఇదవుతుంది ఇదే 2 అమ్మని దండం పేరుకొనే వచ్చిరుగా. మీదెక్కడమ్మా? ఆదిలాబాద్ పత్రగట్టి. ఆదిలాబాద్ పత్రగట్టి. ఏ పని మీద వచ్చినావు? సీఎం ఫండ్. ఏమా పిల్ల ఎటు సంసారము? అంతా బాగున్నది. ఏ ఎమ్మెల్యే అయితే ఆదిలాబాద్ లో 100 మంది ఉండే కానీ ఇప్పటిదాకా ఎవరు పెట్టలేదు. అంతేనా? అంతే. అంటే ఈసారి ఎమ్మెల్యే ఇంత గెలిచినా పడితే బాగుంటుండే. ఆయన ముందే మాట ఇచ్చేసిన అందరు గరీబాలకు భోజనం పెడతా, నేను గెలకపోని ఆదిలాబాద్ లో నేను ఉంటా, మీకు తోడు ఉంటా అని చెప్పిండు. అయితే అన్నదాతలు బాగా పెడుతున్నాయి. చూడు నర్సే తాత. ఓ పిల్ల ఏ ఊరు మీది? ఇది ఆదిలాబాద్. ఏం పని చేస్తావు మగోని? నేను హ్యాండిక్యాప్ ఉన్నది, పింఛన్ వస్తుంది. ఇక బట్టలు ఉతుకుని ఇస్త్రీ చేస్తా అంతే, ఒక చేత్తోని అంతే. రోజు వస్తావు ఇడికి బువ్వకు? రోజు వస్తా. మంచిగా అలవాటు అయింది. కోయిలాగలు అన్నీ మంచిగానే. మీదెవరు పిల్ల? తెలుగు ఉందా ఉత్తదేనా? ఉన్నది. ఉన్నదా? మరి సపోర్ట్ చేస్తలేదు కదా తెలుగు? సపోర్ట్ చేస్తున్నా. ఏం పని చేస్తావు? ట్రాక్టర్ డ్రైవర్. అంటే పని మీద వచ్చినావా లేకపోతే పని మీద రాలే, హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్కి వచ్చినావు? ఆకలి ఎత్తున్నా వచ్చినావు? ఎవరు చెప్పి నీకే బో పెడుతున్నాని? గుర్తే ఉన్నది, గుర్తే ఉన్నది. అమ్మో కోళ్ళ గుర్తే ఉందట. మీరెవరు పిల్ల? లోకలే, లోకల్ లోకల్. అవును. మరి ఏ సంగతి ఎట సంగతి? మరి ఏం పని మీద వస్తుంది? ఇక్కడనే అన్నదానం ఉంటుంది, డైలీ ఉంటుంది రోజు. ఎవరు ఈసారి గుర్తుపట్టావా? 3 సంవత్సరాల తిండి పెడుతున్నాడు ఆదిలాబాద్ ఓళ్ళు పెట్టలేదు. 3 సంవత్సరాలు రోజు వచ్చి తినిపోతాం. ఏం పేరు సార్? పేరు ఏం పేరు? శ్రీనివాసరెడ్డి సాబ్, కంది శ్రీనివాసరెడ్డి సాబ్. పేరు గుర్తుందా? 3 సంవత్సరాలు ఏం చెప్తారు సార్? మరి సారు గరిగాళ్ళకు తిండి పెడుతున్నాడు. ఇంతకుముందు ఎవరైనా పెట్టారు? ఆదిలాబాద్ ఎవరు పెట్టలేదు, ఎవరు పెట్టలేదు ఆదిలాబాద్. మామూలుగా లేదు. సంతోషంగా ఉండండి. మంచిగా అలా కాదు, ఇది నిజమే. ఒక్కరోజు కాదు, 3-4 సంవత్సరాలు గత తన రాజకీయాలు వచ్చి నుంచి రాజకీయాలకు ఎప్పుడైతే ఎంటర్ అయ్యిండో ఆ రోజు నుంచే ఇది చాలా ఇది.
తిన్నోళ్ళు ఖచ్చితంగా యాద్ చేస్తారు, తిన్నోళ్ళు ఆశీర్వాదం ఇస్తారు. అన్నం తిన్నోళ్ళు మాత్రం మర్చిపోరు. ఇక ఏదన్నా మంచి క్వాలిటీ ఉంటుంది, ఇంటికాడ కూడా దొరకదు. అంటే అన్నదానం చాలా గొప్ప. బాగా ప్రజలకు అందరికి డైలీ 1 నుంచి 3 కొట్టేదాకా అన్నదానం ప్రజలకు. మేము ఇప్పుడు డైలీ తింటాం, ఇక్కడ ప్రోగ్రామ్ వస్తాం. ఇప్పటికి ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కానీ గతంలో 3-4 సార్లు గెలిచినటువంటి వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఎవరు అన్నం పెట్టలేదన్న. నిజంగా పేద ప్రజలకు చాలా ఆసరగా నిలుస్తుంది. ఎందుకంటే కూలి చేసుకొని వాళ్ళు మధ్యాహ్నం ఎక్కడైనా భోజనం చేద్దాం అనుకుంటే 50-100 రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి ఇక్కడికి సీనన్న దగ్గరికి వెళ్తే మనకు అన్నం దొరుకుతుంది, ఇక్కడ 50 రూపాయలు మనకు మిగిలిపోతాయనే ఉద్దేశం ఉంటుంది వాళ్ళకు. కాబట్టి మంచి సాయం అన్న ఇది నిజంగా. అన్న అందరికి ప్రతి ఇక్కడ భోజనానికి వచ్చిన వాళ్ళు మొత్తం ఆదిలాబాద్లా ఇక్కడికి కిన్వట్ లేబర్ కూడా వస్తాడు. వాళ్ళు టిఫిన్ బాక్సులు తెచ్చుకోకుండా మధ్యాహ్నం వచ్చి ఇక్కడనే భోంచేసిపోతున్నారు. ఏ వర్షం పడ్డా వరదలు వచ్చినా ఇక్కడ అన్నదానం ఒక్కరోజు కూడా బంద్ చేయరు. అంటే వాళ్ళకి ఒక నమ్మకం, ఇక్కడికి పోతే ఇక్కడ బువ్వ దొరుకుతుంది శ్రీనివాస్ అన్న ఆఫీస్కి పోతే అని చెప్పి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏ డబ్బా తెచ్చుకునే అవసరం లేదు. వాళ్ళకి సొంత ఇల్లు ఉన్నట్టు ఇక్కడ. పనికి వచ్చిన వాళ్ళు, దవాఖానకు వచ్చిన వాళ్ళు అందరూ హాస్పిటల్ వచ్చినా ఇక్కడ లేబర్ అంతా మధ్యాహ్నం పోయినామంతా టిఫిన్ బంద్ అయినాయి. మరి కంది శ్రీనివాసు దయతోని 3 ఏళ్ళ నుంచి బాగా అన్నదాతని ఆదుకుంటున్నాడు. మరి వాళ్ళ భార్య పిల్లలంతా సంతోషం ఉండాలా. బాగున్నారా? కూర టేస్టులు ఉన్నాయా? ఏం కూర? వంకాయ సాంబారా? మంచిగా టేస్ట్ అండి రా. ఇంట్లో ఉన్నట్టే ఉందా బువ్వా? ఉప్పుకారం ఉందా? మరి ఇంతమంది పేదోళ్ళ బువ్వ, ఇంతమంది పేదోళ్ళకు కడుపు నింపుతుండు విన్నావా? మరి సారు కూడా ఇక చూసావా, మా ఇంట్లో ఉన్నట్టే ఉన్నది కడుపు నిండా తింటామని మా మనవరాళ్ళు అంటున్నారు. ఇవాళ కార్యకర్తలే కాదు సబ్బడ్డ వర్గాలకు పని చేసుకునే కూలీలు కూడా వచ్చి పోతున్నారు అని చెప్తుర్రు. ఎవరు కార్యకర్తలు కూడా చెప్తుర్రు. ఆ సారు కూడా ఏమంటాడు, ఇంతమంది ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి ఇవాళ మా కడుపు నింపుతుండు, 100 మందికి రోజు 100 మంది కడుపు నింపుతుండు అని అంటుర్రు. సారు కూడా ఏమంటాడో ఇందాం. చాలా అన్నిటికంటే గొప్ప సంతృప్తి ఇస్తున్నది ఇది ఈ కార్యక్రమం. మీరు చూడండి, అంటే అక్కలందరూ కూడా సీనన్న మళ్ళీ ఇందులో చాలామంది వినతి పత్రాలు అవి ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు సీనన్న ఎక్కడ దొరకడం మళ్ళీ ఇప్పుడు తొందరగానే ఇప్పుడు మళ్ళీ భోజనం చేసిన తర్వాత మళ్ళీ వినతి పత్రాల దగ్గరికి వస్తారు సమస్యల పరిష్కారం కోసం. ఇక్కడ కూడా నేను ఎప్పుడు కూడా అక్క మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను నా ఎప్పుడైనా మిమ్మల్ని ఖాళీ కడుపుతోనే పంపినా? నేను బుక్కడు బువ్వ పెట్టి పంపుతాను. నేను ఎప్పుడైనా ఎవరు వచ్చినా నా ఆఫీస్లో భోజనాలు మాత్రం నడుస్తూనే ఉంటాయి. భోజనాలు మా కుండ ఎప్పుడు బువ్వ చేస్తేనే ఉడుకుతూనే ఉంటుంది, ఎప్పుడు కూడా ఆగదు. ఎప్పుడు పోయి రాజుకుంటూనే ఉంటుందట. అంటే ఇప్పుడు కొంత ఇక్కడ ఉన్న వాళ్ళకు అయిపోయాక కూడా మళ్ళీ ఏమైనా గిట్టినే కాలు తప్పు వస్తే వాళ్ళకు కూడా మళ్ళీ వండి పెడతాం కంటిన్యూస్గా. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎవరికైనా తక్కువ పోయిందన్నా కూడా మళ్ళీ వాళ్ళ నుంచి అన్నా భోజనం పెట్టించే పంపిస్తాం. మొత్తానికి వచ్చిన వాళ్ళ కడుపు నింపే సాగదోలుతారు. కమ్మ ఉందా కూర? టేస్ట్ ఉందా? సార్ పేరు తెలుసా? ఏం పేరు? ఇంత చిన్న పిల్లలు గుర్తు పెట్టుకున్నారంటే నీకు తెలుసా అమ్మా సార్ పేరు? అబ్బా కూర కమ్మ ఉందా? మంచోడేనా? అమ్మ నాన్న ఏం పని చేస్తారు? అమ్మ నాన్న ఏమో బాత్రూమ్ కడగదాని వెళ్తారు పేదోళ్ళు, అమ్మ ఏమో అడగదాని వెళ్తారు. అంతే. సంతోషం అమ్మ. మరి అన్నం పెడుతురు, బయట హోటల్లో పెడితే డబ్బులు తీసుకుంటారు కదా, మరి ఇక్కడ డబ్బులు ఏమైనా అడుగుతురా? అడుగుతలేరా? ఒక్క రూపాయి కూడా తీసుకోలే? మరి సంతోషమా రూపాయి తీసుకోకుండా నీకు అన్నం పెడితే? ఇయ్యాలండి ఫస్ట్ అమ్మా. మేము మా అమ్మ వాళ్ళు ఇయ్యాలని ఫస్ట్ వచ్చిరా? మీరేనమ్మా? మీరు చెప్పండి అమ్మా మాట ఎట్లుంది? కూరలు బాగున్నాయా? ఏం చెప్తారు సీనన్నకు? ఇయ్యాలని ఫస్ట్ టైం ఇంతకుముందు వచ్చిరా? రోజు వస్తారు. మంచివాడేనా సీనన్న? డబ్బులు ఏమైనా తీసుకుంటారా? ఊరుకో పిల్లగా నువ్వు. చెప్పు ఓ తల్లి, ఏం పేరమ్మా నీ పేరు? లక్ష్మి. లక్ష్మి. ఏం పని మీద వచ్చావు ఇవాళ?
చెంతకు వచ్చినాం అమ్మా, కిందకు వచ్చిర్రు. నిలబెడతాం అంకోలి మాది అంకోల్ నుంచి వచ్చిండ్రా చాలా సంతోషం వ్యవసాయం పనులు మంచిగా ఉన్నాయా సరే అంకోలి మా నియోజకవర్గమే ఆహా అట్లనా చెంద రాస్తారు చెప్పమ్మా మీదే ఊరు మీరంతా ఆలేనా మీదే ఊరు మాది పసుపూరు పసుపూరు పసుపూరా? ఏం పని మీద వచ్చాయి వీడికి చెందకు వచ్చినాం ఆహా మీరు కూడా చెందకే వచ్చి ఏమన్నాడు మరి సారు రాసిండు చెంద చూసినావా మా అయిపోయారు రెగ్యులర్ ప్లేట్లు అందిస్తుంటే ఇబ్బంది అవుతుందని మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అన్ని స్టీల్ ప్లేట్లు అన్ని స్టీల్ చేయడం జరిగింది చాలా పేపర్లో కెమికల్ ఉంటుంది ఉంటుంది ప్లస్ మళ్ళీ దానికి ఇబ్బంది ఉంటుంది అవునన్నా అందరు కూడా ఎక్కడి నుంచి వచ్చినవే చిన్న ఏం చేస్తావు ఇంటర్ చేస్తావా నువ్వేం చదువుతావు వచ్చిన ఇంటరా ఎక్కడ వెరీ గుడ్ చెప్పు సార్ ఎరికేనా తెలుసా ఏం పేరు కంది శ్రీనివాస్ రెడ్డి సార్ కంది శ్రీనివాస్ రెడ్డి సార్ బాగా చదువుకో ఏం పని మీద వచ్చినావు ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాం కాంపిటీషన్ ఎగ్జామ్ నువ్వు నిరుద్యోగి భోజనం పెడుతురు అవును నీకు సంతోషం మరి అవును బయట 200 అనవసరం ఖర్చులు అమ్మ నాన్న మీద బర్డెన్ ఇప్పుడు అమ్మ నాన్నల మీద బర్డెన్ పడకుండా అన్న కొంత చెప్తున్నా మరి మీ అమ్మకు మీ నాయనకు పరాంకార పోతుంటున్నాను చెప్తున్నా ఎవరు మాది ఊట్నూరు చాందూరి విలేజ్ లైబ్రరీలో చదువుకుంటారా బీసీ ఏమంటారు మరి మీ అమ్మ మీ నాయన ఏమంటారు రోజు కూడా పోతుంటున్నా అంటే మంచిగా ఉంది అంటున్నారు ఏం పేరు నాన్న ఏం పేరు యోగేశ్వర్ దేనికి ప్రిపేర్ అవుతున్నావు ఇప్పుడు నేను ఆర్ఆర్బి గ్రూప్ డి నువ్వు పక్క జాబ్ కొట్టాలి అవును జాబ్ కొట్టినాక అన్నను కలవాలి అవును కలుస్తావా ఓకే ఓకే ఇదండి చాలా మంది నిరుద్యోగులు ఏం చేస్తారు లేబర్ పని చేస్తాం లేబర్ పని ఎక్కడ ఉంటావే కేఆర్కే కాలనీ లేబర్ పని రోజు వస్తావా రోజు వస్తాం 4 గంటల సంధ్య వస్తున్నాం 4 గంటల సంధ్య వస్తున్నాం 4 గంటల నుంచి ఎవరు పెడుతున్నారు అన్న ఎవరు పెడుతున్నారు మీకు అన్నదానం సార్ పెడుతున్నాడు శ్రీనివాస్ రెడ్డి సార్ ఏం చేస్తాను मैं भी लेबर डॉक्टर पे కేఆర్కే हाँ क्या साहब 4 साल से खिला रहे कोई एमएलए नहीं खिलाया हमारे सारे उनके आते हो खाने ఏమనిపిస్తుందని అంటే ఇట్లాంటి మనిషిని नहीं अच्छा अच्छा पूरा अच्छा करते पूरा अच्छा करते खाना बाबा साहब कैसा खिलाते बोलते पूरा अच्छा खिलाते पूरा अच्छा ఇంతకు ముందు ఎప్పుడైనా ఎవరైనా వేసి आते रोज डेली आते हैं खाने को మీరే వచ్చినా ఉట్నూరు నువ్వేం పని చేసి చదువుతావా మధ్యాహ్నం పో ఈయన నీకు పూట కలుస్తుంది రోజు తినాలి రోజు ఏం చదువుకుంటున్నావు గుడ్ జాబ్ ఎట్లా అనిపిస్తుంది మరి ఏం చేస్తావు నేను ఆటో రోపుతా ఏం చేస్తావు ఆటో రోపుతా ఆటో నడుపుతావా మంచిగా మిస్త్రీ పని చేస్తావా ఇక మరి మానవ సేవే మానవ సేవ అంటారు కదా ఇక మరి ఈ రకంగా మరి రోజు ఇక పేదోళ్ళ కడుపుని దేవుడురా మానవ ఎక్కడ తిరుగకురా జీవుడే దేవుడు దేవుడే జీవుడు హూ ఇస్ గాడ్ మానవుడే దేవుడు దేవుడు అన్నటోడు కనపడడు కనపడేటోడే దేవుడు అదే మా సీనన్న తీర్థయాత్రలో తిరిగి తిరిగి కాళ్ళు అరిగి పాయా అయినా దేవుడు కనపడలే వెర్ ఈజ్ గాడ్ తీర్థయాత్రలో తిరిగి తిరిగి కాళ్ళు హరిగి పాయైనా దేవుడు కనరాలే అదే ఉద్దేశంతో ఏడైతే దేవుడు మానవ రూపంలో వచ్చిండో అదే సీనన్న రూపంలో వచ్చిండు కాబట్టి ఇంతమంది దినం ఈ ఏ దేవాలయాల్లో కనబడడు కనబడతాడా ఏ దేవాలయాల్లో కనబడు కానీ ఇక్కడ మానవ రూపంలో సీనన్న వచ్చిండు కాబట్టి ఇదే దేవుడు అనుకొని నమ్ముకొని ప్రజలను సీనన్నని దేవుడని నమ్ముకొని ఇక్కడికి వస్తున్నారు. ఐఎమ్ సంతోష్ రెడ్డి ఫ్రమ్ బెల్గాం.
చెప్పే ఎట్టగా అనిపిస్తుంది కంది శ్రీనివాసరెడ్డి రోజు పువ్వు పెడుతుండు అయితే ఎట్టడే పెడుతుండ్రు ఎంతమంది పెడుతున్నారు ఏంది ఏం కథ జర్ర అడుచుకుందామని వచ్చిన ఏం చెప్తాను कंदी श्रीनिवास रेड्डी साहब अन्नदाता है बोले तो अन्नदाता बोले अन्नदाता सुखी भवा तो क्यों बोले तो आज उन्होंने हर कोई भी आन दो गरीब तो आए तो उसको खाना खिलाए शुआ नहीं छोड़ते। आज आदलात के अंदर बोले तो खाना खिलाने में बोले तो हमारे कंदी श्रीनिवास रेड्डी साहब आज तक कोई भी खिलाने वाला नहीं मिला। तो आज आमच्या लोक गरीब लोकाला जे अन्नदान तारत आहे आज जे दवाखान्यात येऊ द्या कोणी कुठं मुसाफिर येऊ द्या त्यांना अन्न नव्हतं भेटत तर आज त्यांना पैसा नसला तरी तो उपाशी राहू शकत नाही। 2 वाजता ठीक हमेशा रोजाना 2 वाजता त्यांना अन्नदान साहेब तारत देत असतो आणि लोक जेवण करून जात असतो। खूप खूप छान आहे। తాత ఏమి లేదు కంది శ్రీనివాసరెడ్డి రోజు వందలాది మందికి పువ్వు పెట్టి కడుపు నింపుతున్నారు తాత జనాలు ఏమనుకుంటున్నారు కది కావాలి జనం చాలా ఆశీర్వదిస్తున్నారు మంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి అన్నకు చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి ఎందుకంటే ఎవరు ఎప్పుడు చేయలేదు ఒక టీ కూడా తాగించలేదు ఇప్పటి వరకు ఎవరు గెలిచిన వాళ్ళు కూడా ఇప్పటి వరకు మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఇంటికి పోతే ఛాయ్ పోయిన వాళ్ళు ఈ రోజుల్లో ఇక్కడ చేసిన తర్వాత చాలా మట్టుకు డైలీ ఈ టైంలో ఎవరు బయట హాస్పిటల్స్కి వచ్చేటోళ్ళు కూడా బయట పని చేసుకునే వాళ్ళు వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తారు। ఈరోజు హోటల్స్కి ఎక్కడ పోతలేరు మధ్యాహ్నం పూట ఇక్కడ ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి వస్తారు 3 నుంచి 400 ఎట్టుపోరు రోజుకి చాలా మంది డైలీ మళ్ళా మామూలుగా బెటర్ అంటే ఇది మామూలుగా అట్లా మా పప్పు అది నాసిరకం కాకుండా క్వాలిటీ మనం ఇంట్లో తినేటట్టే ఉంటుంది। ఇంట్లో ఎట్లయితే తింటామో ఇంకొకసారి కూరగాయలు మన ఇంట్లో ఉండకపోవచ్చు పప్పు అన్నం ఉండొచ్చు ఇక్కడ డైలీ వెజిటేబుల్ ప్లస్ ఇవి అన్నీ కల్పిస్తారు। అప్పుడప్పుడు ఎప్పుడైనా నాన్ వెజ్ కూడా పెడతాం నాన్ వెజ్ కూడా ఉంటుంది సండే లక్ష్మణ్ కౌన్సిలర్ మీకు సంతోషం మీ నాయకుడు చాలా 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 మీకు మంచి పేరు వస్తుంది చాలా వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసి వెళ్తారు ఖచ్చితంగా అంటే ఇక బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చిపోతారు ఎందుకంటే డైలీ అన్నం పెట్టేవాళ్ళు లేరు కదా ఇప్పుడైతే ఉన్నారు ఇంతకుముందు వెయిట్ చేసి ఉంటుండే ఒక లీడర్ దగ్గరికి పోయినప్పుడు ఇక్కడ వెయిట్ చేసినా కూడా అన్నం తిని తర్వాత పని చేసుకొని పోతారు। టీ నిరంతరం ఉంటుంది ఛాయ్ ఎప్పుడు ఉంటుంది ఛాయ్ భోజనం ఆపదలో ఆదుకున్నవాడే మిత్రుడు అంటారు కడుపు నిండా బువ్వ పెట్టిన వాడిని దేవుడనరా ఒక్కరోజు బువ్వ పెట్టినోనే ఏండ్ల పడంత్రము గుర్తుంచుకుంటామో రోజు ప్రతిదినము ఎడతెరిపి లేకుండా రోజు పేదల కడుపు నింపుతున్న కంది సీనన్నా మానవుడు కాదు దేవుడని కొనియాడుతున్నారు ఆదిలాబాదు జనాలు అంతే నా పెద్ద మనిషి నిజమే నిజమే అంతే ఎప్పటి నుంచి పెడుతుండే పువ్వా ఎట్టే సంగతి వచ్చిపోయేటే లేవంటు నా కొడుకు ఒకడు అమెరికాలో ఉంటాడు ఒకడు ఢిల్లీలో ఉంటాడు బట్ ఐఎమ్ ఫార్మర్ అమ్మరును ఎందు తప్పేమి లేదు నీరజదాత్రి సమ్మతితో నిన్ను పూజించున్నటువంటి తల్లి లేదు ఇమ్మయిలోనా మేము పల్లెటూళ్ళలో ఉండు కాబట్టి సింగర్లకు రాలేదు బట్ భజన అన్ని వినో సంతోష్ రెడ్డి మనది బెలగామని జైనత్ మండల్ అనిపిస్తుంది మరి ఇక్కడ అన్నదానం కార్యక్రమం మేము ఒక దళితులం
మార్కెట్ చైర్మన్ కావాలని 10 సార్లు హైదరాబాద్ పోయినాం. అన్ని కులాలు చేసినాయి. రెడ్డిలు చేసిండ్రు, మున్నూరు కాపులు చేసిండ్రు, ఎస్టీ చేసింది, మాలోళ్ళు చేసిండ్రు. మాది కూడా ఇప్పటిదాకా 40 సంవత్సరాల సీనియర్ని. మార్కెట్ చైర్మన్ కావాలని తుమ్మల నాగేశ్వరరావుని, సీతక్కని, బట్టి విక్రమార్కని, తుమ్మల నాగేశ్వరరావుని, కచ్చిబావులి నరేందర్ రెడ్డిని కూడా పోయి కాళ్ళు పట్టుకున్నా. పాడతా. పదవి రాకుంటే పానము తీసుకుంటాం, మేము పుట్టిందే నయమైంది, మేము పుట్టకుంటే మాకే మెరుపాడు, మాయా మనసానికి నమ్మరాదు, ఇంత పని చేస్తావని మేము ఎరకాలేదు, మేము మాది గొల్లామని మమ్మల్ని దూరము కొడుతున్నారు. పదవి కొరానకు 40 సంవత్సరాల నుంచి ఉన్నాం మేము. కంది శ్రీనివాసరెడ్డి మా ఆదిలాబాద్లా పుణ్యం అంటే ఏ ఎమ్మెల్యే చేయని పుణ్యం చేస్తున్నాడు. కానీ ఒకటి అన్ని మా ఏ ఆదిలాబాద్ నాకు ఇప్పుడు 52 సంవత్సరాలు ఏ ఎమ్మెల్యే భోజనం పెట్టలే, పుణ్యం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి మాకు దేవుడు అయిండు. మాకు ఆదిలాబాద్లా కంది శ్రీనివాస్ రెడ్డి మాకు చెయ్యరాని పుణ్యం చేస్తున్నాడు. మనమో ఎన్ని రోజులా నేను చూడక. ఎట సంగతి? నా పేరు షేక్ జుబేదా. ఎట సంగతి? మరి అన్నదానం మాట రోజు వస్తున్నావా? మంచిగా అనిపిస్తుందా? ఏం పని మీద వస్తున్నావు? అన్న మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. కందిసినన్నకు ఎప్పుడు సాయంగా మేము ఉంటాం. అన్నతోటి మేము పనిచేస్తాము. అన్నకు మేము సాయంగా ఎప్పుడన్నా ఉంటాం కార్యకర్తలుగా. అన్న ఎమ్మెల్యే కోసము గెలలేదు కానీ అన్న ఎమ్మెల్యే కన్నా ఎక్కువ పనిచేస్తున్నాడు. ఇప్పుడు కందిసినన్న గారి నాయకత్వంలో మేము అదే దారిలో నడుస్తాం. భోజనం అయితే ఎన్నప్పుడు పబ్లిక్ సేవ చేస్తూనే ఉన్నాడు. అవును అన్న, బాగా బాగా నా పేరు సవిత. నేను ఇప్పుడు 4 సంవత్సరం నుంచి వంట చేస్తున్నాం. రోజు మధ్యాహ్నం 50 కిలో రైస్ దంగుతాయి. 50 కిలో రైస్, ఇట్లా పప్పు, అన్నము. మీటింగ్ కొనే రోజు అయితే 1000 మంది అవుతాయి, 2000 మంది అవుతాయి. ఇట్లా అవి నేనే వంట చేస్తున్నాం. ఈడ చికెన్, మటన్ ఏదైనా ఉన్నది వీడికి మేము వంట చేసి పెడుతున్నాం పబ్లిక్కి అన్నదానం. మరి మంది తినిపోయినాక కొంతమందికి తక్కువ అయితే మరి వని పెడతావా? పెడతాం. డబ్బులు అండి పెడతాం. ఓలు ఉపాసం పోదు వీడికెళ్ళి. పంపే ముచ్చట లేదట. ఓలు మొత్తం తిని పోతారు వీడికెళ్ళి. ఒక మాటలో చెప్పాలంటే కంది శ్రీనివాసరెడ్డి గురించి ఏం చెప్తావు? సార్ గురించి ఇక ఆదిలాబాద్లా దేవుని లెక్క వచ్చింది కంది శ్రీనివాస్ సారు. నీ పేరేం పేరు? ఇవి కూరగాయలు కట్ చేస్తాయి, మొత్తం బోలు దొమ్ముతాయి. మేము ఇద్దరే ఈడ వంట చేస్తాం. మేము ఇద్దరే సార్ కోసం చేస్తున్నాము. మా సార్ రావాలా, అట్లా బట్లా రావాలా అని అందుకోసం మేము కష్టపడి చేస్తున్నాం. అట్లా బట్లా అయితే కంది శ్రీనివాస్ సార్ అంటే దేవుని లెక్క. అందరికి భోజనం పెట్టుడు అంటే రోజు పండు ఉండని, ఏదైనా ఉండని, వర్షం ఉండని, ఏదైనా ఉండని రోజు అన్నదానం ఉంటాయి. రోజు 1000 మంది తింటారు. 1000 మంది ఎక్కనే కానీ తక్కలేదు. ప్యాకింగ్ చేసి ఇల్లుకు ఇస్తాం. ముసురు పెడుతున్నట్ట జనాలు లేకపోతే ఇంటిని పంపిస్తున్నాడ ప్యాకింగ్ చేసి 9 అవుతుంది. ఒక్కసారి ప్యాకింగ్ చేసి అల్లకు పంపిస్తాం. శ్రీనివాస్ సారథి దయ ఇవి వాళ్ళకి ఆశీర్వాద ఇవ్వండి. మీరు
ఏం కూర ఇయ్యాలా? ఆలు వంకాయ వంకాయ చెప్తా నువ్వేనా పువ్వు పెట్టేది? వాడికి పెట్టేటాలు నేను పెట్టేటోని వడ్డిచ్చుడే. వడ్డిచ్చే మగోడు. నా పేరు అశోక్. ఏం పని చేస్తారు? నేను కిరాణా షాప్ కిరాణా షాప్ ఉంది, మీరు రోజు వచ్చి వడ్డిస్తారు? రోజు వడ్డిస్తాను. అమ్మా పైసలు తీసుకుంటావా ఉత్తగానేనా? ఏ వట్టిగానే 4 సంవత్సరాలు ఒక్క రూపాయి ఏం తీసుకో. సార్ మంచోడే, దేవుడు. ఇంతవరకు 70 ఏళ్ళ నుంచి ఎప్పుడు పెట్టలే ఇక్కడ అన్నదానం. సారే పెడుతున్నాడు బాగా గరీబ్ వాళ్ళకి. రోజు రోజు ఇప్పుడు 4 సంవత్సరాల ఎప్పుడు బంద్ ఉండదు. ఈ పోయి ముట్టించి నుంచి ఇప్పటిదాకా బంద్ కాలి. మరి ఏమనిపిస్తుంది తాత నీకు? సంతోషంతోనే వస్తున్నా డైలీ. ఇది కథ. జనం మెచ్చిన జననేత కంది శ్రీనివాసరెడ్డి గారి రక్తదానం చేయండి. ఇంకేమన్నా రక్తదానం కూడా చేపిస్తారన్నట్టు. అమ్మో ఎమర్జెన్సీ ఉంటే అంబులెన్సులు పెడతారు. రక్తం లేని వాళ్ళకి రక్తదానం చేపిస్తారు. ఆకలి వాళ్ళకి అన్నదానం చేపిస్తారు. బా ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 1200 మందికి చేసినాం. 1200 మంది తన జన్మదినం నాడు. అంతేనా? అభిమానులు అందరూ స్వచ్ఛందంగా వచ్చి 1200 మంది అభిమానులు రక్తదానం చేసిర్రే. అబ్బో చిన్నసనగా లేదు కదా. మన శ్రీనివాసరెడ్డి అక్కడి నుంచి సర్టిఫికెట్లు కూడా ఇచ్చినాం. రక్తదానం అంటే ఉట్టిగా అంటలని కాగితాలు కూడా ఇచ్చినాం. ఇక మొత్తానికి ఆదిలాబాద్ గడ్డ మీద అతిపెద్ద జాతర అన్నదానం జాతర. ఇవాళ సబ్బండ వర్గాలకు కడుపు నిండా బువ్వ వేచి ఇవాళ వాళ్ళ కడుపులో ఉన్న బాధను ఇవాళ ఆయన కళ్ళారా చూసి ఇవాళ ఎవరికి ఏ తగిలివి లేకుండా పదవి ముఖ్యం కాదు నాకు ప్రజలు ముఖ్యం అనుకుంటా ప్రజాసేవలో మునిగి తేలుతున్న కంది సీనయ్యకు ఇవాళ నేను పక్షాన పాదాభివందనాలు చేస్తున్నాము. పిఎంఆర్ టీవీ పక్షాన కూడా ఇవాళ ఎందుకంటే మైపాలు మనసుకు నచ్చిన స్వచ్ఛమైన గుణము మచ్చలేని మనసు ఉన్న మనిషి అయితేనే ఆయన ముందుకొచ్చి ఈ రకంగా మరి ఇవాళ మైపాల్ యాదవ్ అంటే తెలంగాణలో ఒక శక్తివంతమైన ఒక పులిబిడ్డలాగా ఇవాళ ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న మైపాలు ఇవాళ ఒక ప్రజానాయకుడు ప్రజాబాంధవుడు కంది శ్రీనివాసరెడ్డి ఇవాళ ఆయన చేస్తున్న సేవలు ఇవాళ మరపురావి అనుకుంటా ఇవాళ జనాల మనసుల్లో గుడిగట్టుకున్న కంది శ్రీనివాసరెడ్డి సేవలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ తెలువాలే. కంది శ్రీనివాసరెడ్డిని ఇవాళ యావత్ తెలంగాణ కాదు తెలుగు రాష్ట్రాలు కాదు యావత్ భారతదేశంలో మిగతా ఎమ్మెల్యేలు కూడా ఆదర్శంగా తీసుకోవాలన్న ఒక ఆలోచనను కలిగించిండు ఇవాళ మరి కంది శ్రీనివాసరెడ్డి. ఇవాళ అంత రామసక్కని లీడరు అంత రామసక్కని నాయకుడు ఇవాళ ప్రజల బాంధవుడే కాదు ప్రజల దేవుడిగా పేరు సంపాదించుకున్న కంది శ్రీనివాసరెడ్డికి మరి ఇవాళ మళ్ళొకసారి నేను పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు శరణార్థులు.